యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కోచింగ్ సంబంధించి సిఎస్బిఐఎస్ అకాడమీలో జూన్ 5వ తారీఖు నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాచ్ 1 ఇయర్ ఉంటుంది. ఇది ఆన్లైన్లో ఆఫ్లైన్లో యాక్సెస్ చేయొచ్చు. ఇప్పుడు హెల్దీ ఏజింగ్ అనే కాన్సెప్ట్ బాగా ట్రెండ్ అవుతుంది. మనందరం హ్యూమన్స్ ఖచ్చితంగా రోజులు సంవత్సరాలు గడిచే కొద్దికి మన వయసు కూడా పెరుగుతుంటుంది. అయితే వయసు పెరిగితే ఖచ్చితంగా డిసీజెస్ రావాలా, రోగాలు రావాలా, ఊబకాయం రావాలా, లేకపోతే బీపీ షుగర్ ఇలాంటివి రావాలా? ఖచ్చితంగా వాటన్నిటిని మనం అరికట్టవచ్చు అనమాట. దీనికే ఈ మధ్య ఒక ట్రెండ్ అవుతుంది, మెడిటేరియన్ డైట్ అని చెప్పి. వీళ్ళు చాలా అద్భుతమైన భోజనం తింటారు. ఈ మెడిటేరియన్ డైట్లో నట్స్, సీడ్స్ ఎక్కువ ఉంటాయి, వెజిటేబుల్ ఫ్రెష్ హెర్బ్స్ ఎక్కువ ఉంటాయి, స్పైసెస్ ఎక్కువ ఉంటాయి, ఫ్రూట్స్ ఎక్కువ ఉంటాయి, హోల్ గ్రెయిన్స్ ఎక్కువ ఉంటాయి, ఆలివ్ ఆయిల్ ఉంటుంది. వాళ్ళు ప్లాంట్ బేస్డ్ డైట్, హెల్దీ ఆయిల్స్ తీసుకుంటారనమాట. అండ్ ఈ రెడ్ మీట్ కానీ చికెన్ కానీ ఇవన్నీ తీసుకుంటారు, కానీ ఎంతవరకు అవసరమో అంతవరకే తీసుకుంటారనమాట. గ్రీన్స్, వెజిటబుల్స్ వీటన్నిటి మీద ఎక్కువగా డిపెండ్ అవుతారు. అండ్ జాపనీస్ డైట్ కూడా చాలా హెల్దీ డైట్ అంట. వాళ్ళు ఫిష్ కానీ సెమీ కుక్డ్ వెజిటబుల్స్ కానీ ఎక్కువ తీసుకుంటారు. ఎక్కువగా యాక్టివ్ లైఫ్ స్టైల్లో ఉంటారన్నమాట. జాపనీస్ ఎప్పుడు పని చేస్తూనే ఉంటారు అండ్ ఎక్కువగా వాకింగ్ లాంటివి చేస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా బ్లూ జోన్స్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. అంటే ఆ ప్రాంతాలు ఎక్కువ యావరేజ్న అక్కడ ప్రజలు 100 సంవత్సరాల పైన బతుకుతారంట. ఆ బ్లూ జోన్స్ అంటే జపాన్లో ఒకినోవా అనే ఐలాండ్ ఆ ప్రాంతం, అదేవిధంగా ఇటలీ దగ్గర సార్డీనియా ఐలాండ్స్ అనమాట. తర్వాత కోస్టారికా దగ్గర నికోయా పెనిన్సులా, గ్రీస్లో ఇకారియా ఏరియా అనమాట, కాలిఫోర్నియాలో లోమా లిండా, కాలిఫోర్నియా ప్రాంతంలో లోమా లిండా అనే ప్రాంతం. ఇక్కడ వీటన్నిటి బ్లూ జోన్స్ అని చెప్పి వీటిపైన చాలా రీసెర్చ్ చేశారు. ఇక్కడ ప్రజలు చాలా హ్యాపీగా పర్పస్ఫుల్గా ఉంటారంట, చాలా జాగ్రత్తగా వాళ్ళు ఫుడ్ తింటారనమాట. అయితే జపాన్లో ఒక కాన్సెప్ట్ ఉంది, ఇకిగాయ్. ఇకిగాయ్ అంటే పర్పస్ ఆఫ్ లైఫ్. మనం ఎందుకు బతుకుతున్నాం, అక్కడ చాలామంది మంచి పర్పస్ పెట్టుకుని 100 ఏళ్ళు 90 ఏళ్ళు బతికేస్తారంట. ఆ పర్పస్ ఆఫ్ లైఫ్ తెలిసి దానికోసం పనిచేస్తుంటే ఇంకా జీవితంలో అనేక విషయాలు మనం మర్చిపోతాం అనమాట. ఇంకా చావు కూడా మర్చిపోతాం, కంప్లీట్గా హెల్తీగా ఉంటాం, రోగాలు కూడా రావు. ఆ పర్పస్లో ఉన్నప్పుడు కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు, నడు నొప్పులు ఏమీ తెలియవు అనమాట. సో అదేవిధంగా ప్రపంచంలో బాగా ఎక్కువ కాలం బతికే వాళ్ళు, ముఖ్యంగా హెల్దీ ఏజింగ్లో ఉండేవాళ్ళు 80% రూల్ ఫాలో అవుతారు. 80% రూల్ అంటే పొట్ట నిండా ఇంకా అసలు చోటు లేకుండా తినరు, 80% నిండంగానే అక్కడ ఆపేస్తారనమాట. దీన్నే 80% రూల్ అంటారు. అదేవిధంగా చాలామంది ఎక్కువగా వయసు మళ్ళీ ఆరోగ్యంగా ఉండేవాళ్ళు చాలా మొబైల్గా ఉంటారు, వాకింగ్ బాగా చేస్తారు, బ్రిస్క్ వాకింగ్ చేస్తారు. అండ్ ఎక్కువ మంది ఒక పెద్ద సీక్రెట్ ఏంటంటే గార్డెనింగ్ చేస్తారంట. గార్డెనింగ్ చేస్తే చాలామంది ఎక్కువ కాలం బతుకుతారు. దీనికి ప్రధానమైన కారణం చెట్టుకి మనిషికి ఉన్న అనుసంధానం అంట. గార్డెనింగ్ చేసి వాళ్ళ ఫలాలు వాళ్ళు చూసుకోవటం, దాన్ని వాళ్ళు తినటం, వీటన్నిటి వల్ల ఆ కనెక్టివిటీ బాగా పెరుగుద్ది. మనం జనరల్గా అనుకుంటాం గార్డెనింగ్ స్పేస్ లేదు, టైం వేస్ట్ అని, కానీ గార్డెనింగ్ వల్ల మన ఆయుర్దాయం పెరుగుద్ది, మన హెల్దీ లైఫ్ స్టైల్ కూడా బాగా పెరుగుద్ది అంట. తర్వాత సోషల్ బాండ్స్, ఫ్యామిలీ బాండ్స్, ఎవరికైతే కుటుంబాలతో మంచి కనెక్షన్, హ్యాపీగా ఎమోషనల్ బాండింగ్ ఉందో, అదేవిధంగా సమాజంతో మంచి బాండింగ్ ఉందో, దేవుణ్ణి రకరకాల ఫెయిత్స్ని ఫాలో అవుతారు, అంటే నమ్మకాలని వీటన్నిటిని ఫాలో అవుతారో వాళ్ళు కూడా చాలా కాలం బతుకుతున్నారంట. అంటే ఓవరాల్గా ప్లాంట్ బేస్డ్ ఫుడ్ ఎక్కువ తీసుకుని, సోషల్ బాండింగ్స్ ఎక్కువ ఉండి, అదేవిధంగా ఫ్యామిలీ సోషల్ బాండింగ్స్ ఎక్కువ ఉండి, ఇకిగాయ్ పర్పస్ ఆఫ్ లైఫ్ తెలిసిండి, ఇలాంటి వాళ్ళు చాలా కాలం బతుకుతున్నారు. అంతేకాదు హెల్దీ ఏజింగ్ అంటే మనం వృద్ధాప్యంలోకి వెళ్తూ ఉంటాం, కానీ అది కూడా హ్యాపీగా, డిగ్నిఫైడ్గా, ఆరోగ్యవంతంగా, ఎవరిపైన డిపెండ్ అవ్వకుండా హెల్దీ బాండింగ్ అనమాట. ఇక్కడ మెడిటేరియన్ డైట్ మీద స్పెషల్ ఎంఫసిస్ చేస్తున్నారు అందరూ కూడా. ముఖ్యంగా వెజిటబుల్స్, లీఫీ, గ్రీన్, టొమాటో, కుకుంబర్ ఇవన్నీ కూడా. తర్వాత ఫ్రూట్స్లో యాపిల్స్, ఆరెంజెస్, గ్రేప్స్, బెర్రీస్. హోల్ గ్రెయిన్స్లో హోల్ వీట్, బ్రౌన్ రైస్, ఓట్స్, బార్లీ. లెగ్యూమ్స్లో లెంటిల్స్, చిక్ పీస్, బీన్స్. నట్స్ అండ్ సీడ్స్లో వాల్నట్స్, ఆల్మండ్స్, ఫ్లాక్స్ సీడ్స్ అనమాట. హెల్దీ ఫ్యాట్స్లో ఎస్పెషల్గా ఆలివ్ ఆయిల్, వర్జిన్ ఆలివ్ ఆయిల్ అనమాట. హెర్బ్స్ అండ్ స్పైసెస్ ఏదైతే వాడతారో సాల్ట్ వాడకుండా హెర్బ్స్, స్పైసెస్ వాడటం అనమాట. తర్వాత వారం వారం ఫిష్, సీ ఫుడ్ లాంటివి తింటాం. అప్పుడప్పుడు మోడరేట్గా పౌల్ట్రీ ఎగ్స్ తీసుకోవటం, లో ఫ్యాట్ డైరీ ప్రోడక్ట్స్ తీసుకోవటం, అదేవిధంగా రెడ్ మీట్ లాంటివి, యాడెడ్ షుగర్స్ లాంటివి చాలా అరుదుగా తీసుకోవటం, అండ్ అప్పుడప్పుడు రెడ్ వైన్ తక్కువగా తీసుకోవటం, ఇవన్నీ కూడా వీళ్ళు చాలా డిసీజెస్ నియంత్రించుకోవడానికి పనికొస్తున్నాయి అంట. ముఖ్యంగా ఏజ్ అయిపోయినప్పుడు హార్ట్ డిసీజెస్ కానీ, టైప్ 2 డయాబెటీస్ కానీ, అల్జిమర్స్ కానీ, వెయిట్ మేనేజ్మెంట్ ఇలాంటివన్నీ కూడా వీళ్ళు చాలా జాగ్రత్తగా తీసుకోగలుగుతున్నారు. బికాస్ దే హ్యావ్ ఎ మెడిటేరియన్ లైఫ్ స్టైల్ అనమాట, మెడిటేరియన్ డైట్. ముఖ్యంగా బ్రేక్ఫాస్ట్లో వాళ్ళు ఎక్కువగా ఓట్ మీల్, నట్స్, రైజిన్స్, ఆలివ్ ఆయిల్ తీసుకుంటారంట. అదేవిధంగా హెర్బల్ టీ కానీ, బ్లాక్ కాఫీ కానీ తీసుకుంటారు. లంచ్లో కినోవా తీసుకుంటారంటే ఎక్కువ, టొమాటోస్, కుకుంబర్, ఆలివ్స్, చిక్ పీస్ విత్ ఆలివ్ ఆయిల్ డ్రెస్సింగ్ అనమాట. అదేవిధంగా ఒక పక్కన లంచ్లో ఫ్రూట్స్ కూడా తింటారంట. తర్వాత స్నాక్స్ అంటే కొన్ని ఆల్మండ్స్ కానీ లేదా రకరకాల వెజ్జీ స్టిక్స్ కానీ తింటారు. డిన్నర్లో గ్రిల్ ఫిష్ లాంటివి తింటారంట.
గ్రిల్ ఫిష్, బ్రొకోలీ ఇవన్నీ డిన్నర్లో, లంచ్లో తీసుకుంటారు. అండ్ అప్పుడప్పుడు రెడ్ వైన్ తీసుకుంటారంట. దీంతో వాళ్ళు చాలా హెల్తీగా ఉంటున్నారంట. కాబట్టి మెడిటేరియన్ డైట్నే అందరూ ప్రిస్క్రైబ్ చేస్తున్నారు ఇప్పుడు.